హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ మధ్య కాలంలో కార్డియాటిక్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. హీరోల దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు కూడా అకస్మాత్తుగా చనిపోవడం, అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడం ఇలాంటివన్నీ చూస్తున్నాము. చాలా చిన్న ఏజ్లోనే 20-25 ఇయర్స్ పిల్లలు కూడా చనిపోతున్నారు. మరి ఇది ఇలా ఎందుకు జరుగుతోంది? పాతకాలంలో గుండె జబ్బులు వచ్చినా కానివ్వండి, స్టంట్స్ వేసుకోవడం, ఆపరేషన్ లేదా మెడికేషన్ తీసుకొని ఆ తర్వాత కూడా చాలా కాలం జీవించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి వాటికి గురవుతున్నారు? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలామంది ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే జనరల్గా మన శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ ఇంకే ఇతర కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఏకంగా రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు గురవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి అప్పటికి ఇప్పటికి జనరేషన్లో తేడా వచ్చిందా, వాతావరణం తేడా వచ్చిందా, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అద్భుతమైన ప్రశ్నమ్మా. ఇవాళ సంఘంలో మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారమ్మా. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి కరోనా అనే మహమ్మారి వచ్చింది కదమ్మా. దానివల్ల ఏమైందంటే కరోనా నాకు రాలేదని చాలామంది అనుకుంటున్నాం, రాని వాళ్ళందరూ కూడా. కానీ అది ఎంతో కొంత లైట్గా టచ్ చేసి వెళ్ళిపోయింది అనేది నా నమ్మకం. చూపించుంటుంది కంపల్సరీగా. ఈ కరోనా అనేది ఎక్కడ వస్తుందమ్మా? లంగ్స్ తోటి స్టార్ట్ అయింది అంటున్నారు. లంగ్స్ పాడు చేస్తున్నదని. ఈ లంగ్స్ ఏదైతే ఇబ్బంది పడ్డాయో, ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాయో, లంగ్స్ ఇబ్బంది పడడం వల్ల రక్తం చిక్కబడిపోతుందమ్మా. ఓకే. మనకి ప్రాణాయామం చేయమని ఎందుకు చెప్తారంటే ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన శరీరానికి. మనమే కాదు, ఈ ఈ సృష్టిలో లేకపోతే ఈ భూమి మీద బతికున్న ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ కావాల్సింది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ వల్లే ఆరోగ్యంగా ఉంటారు మనుషులు అనేవాళ్ళు. ఈ కరోనా అనేది లంగ్స్కి వచ్చింది కాబట్టి, లంగ్స్ని ఎంతో కొంత ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ ఆక్సిజన్ సరిపోక బ్లడ్ చిక్కపడడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకు అంటే ఆక్సిజన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ ఎంత టైం బతకాలో అంత టైం బతకకుండా తొందరగా చనిపోతున్నాయి. ఓకే. అది పొల్యూషన్ వల్ల కూడా హైయెస్ట్ జరుగుతుందమ్మా. అందుకనే జబ్బులు అనేది ఎక్కువైపోయినాయి. ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే రక్తం చిక్కబడిపోవటం. ఈ చిక్కబడిపోయిన రక్తం వల్ల ఏమవుతుందమ్మా, స్ట్రోక్ వచ్చిందనుకోండి. పూర్వం ఎలా ఉండేది, రక్తం అంత చిక్కగా ఉండేది కాదు కాబట్టి స్ట్రోక్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఏది స్టంట్ వేయడం, బైపాస్ అని, లేకపోతే ఇంకోటి యాంజియోప్లాస్టీ అని రకరకాల ట్రీట్మెంట్లు జరిగాయి. సర్వైవ్ అయ్యే % చాలా ఎక్కువ ఉండేదమ్మా. ఇప్పుడు సర్వైవ్ అయ్యే % చాలా తగ్గిపోయింది సడన్గా. అంటే చిన్న ఏజ్లో మీరు అన్నట్టుగా చాలా చిన్న ఏజ్ 18, 25, 20 వాళ్ళు కూడా జస్ట్ ఇబ్బంది వచ్చింది, హార్ట్లో ప్రాబ్లంగా ఉంది, లేకపోతే నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోవడం, అపాయింట్మెంట్ తీసుకోవడం. ఈ లోపలనే వాళ్ళు వాకింగ్ చేస్తాను, జిమ్ చేస్తాను మీరు అన్నట్టుగా సడన్గా కొలాప్స్ అయిపోవడం, స్పాట్లోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుందమ్మా. టైం ఇవ్వట్లా. ఎందుకు టైం ఇవ్వట్లేదు అంటే కారణం ఇది అని నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ బ్లడ్ అనేది థిక్ అయిపోవడం వల్ల. ఈ బ్లడ్ థిక్ ఎందుకు అయిపోతుందంటే ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ డెఫిషియన్సీ, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఎండలోకి వెళ్ళకపోవడం. ఓవర్ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఇలాంటి మరి అంతే కదమ్మా. బ్లడ్లో థిక్నెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ థిక్నెస్ పెరిగి అది పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే నేను ఆగిపోతానంటాను హార్ట్. ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, వ్యాయామం అనేది కంపల్సరీగా చేయాలమ్మా. ఓవర్గా కాకుండా వ్యాయామం చేయాలి. ఆక్సిజన్ % ఎప్పుడైతే వ్యాయామం చేసి ప్రాణాయామం కానీ మన శరీరంలో పెంచుకున్నామో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా క్లియర్ అయిపోతుందమ్మా. అదేవిధంగా మనం తినే ఆహారంలో అన్ని పురుగు మందులు, ఎరువులు ఇటువంటివి ఉండటం కూడా అనేక రకాల ప్రమాదకరమైన కెమికల్స్ లైక్ లెడ్, సీసం అంటాం మనం, అటువంటివి కూడా హ్యూమన్ బాడీలో ఉంటున్నాయి. ఆర్సెనిక్స్ కానీ సీసం కానీ ఇటువంటి హ్యూమన్ బాడీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి రక్తం చిక్కపడిపోవడం అనేది జరుగుతుందమ్మా.
ఎప్పుడైతే మీరు సరైన ప్రాణాయామం కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేశారో ఆక్సిజన్ కనుక బాడీలో సరిపడి కనుక ఉంటే అమ్మ హార్ట్ బీట్ బాగుంటే కనుక స్లోగా ఈ రక్తం అనేది మళ్ళీ పలచబడడానికి అవకాశం ఉంది. ఓకే. ఎప్పుడైతే ఈ చిక్కబడిన రక్తం అనేది పలచబడిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం నుంచి మనం దూరం అవడానికి ఆస్కారం ఉంది. దానికి అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. అందరికీ తెలుసున్న సింపుల్ హెర్బ్ ఏది అంటే తెల్ల మద్ది, అర్జున అంటారు దాన్ని. తెల్ల మద్ది, మద్ది చెట్టు. తెల్ల మద్ది అంటే చాలా మందికి తెలుసమ్మా. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ తెల్ల మద్ది అనే దాని బార్క్ ఏదైతే ఉందో తాట, దాన్ని కలెక్ట్ చేసుకుని ఎండలో పెట్టి చక్కగా ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకునమ్మా. దానిని డైలీ ఒక 600 mg నుంచి ఒక 1200 mg వరకు, అంటే ఒక అరగ్రాము నుంచి గ్రామున్నర వరకు కషాయం కాసుకుని కానీ లేకపోతే బెల్లంలో కలుపుకొని మాత్రగా చేసుకుని కానీ వేడి నీళ్ళతోటి డైలీ ఉదయం సాయంత్రం ఒక కుంకుడికాయ గింజ అంత మాత్రం ఉదయం సాయంత్రం కనుక ఒక 6 నెలలు కంటిన్యూ చేస్తే మీకు ఈ గుండె వ్యాధుల నుంచి బయటపడటానికి చాలా అద్భుతమైన అవకాశం అమ్మ. చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటుగా మన లైఫ్ స్టైల్ని, ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్చుకోవాలండి. అదేవిధంగా తిప్పతీగ అమ్మ, తిప్పతీగ అమృతవల్లి అంటారు. కరోనా వచ్చాక ఈ మధ్య ఒకటి తిప్పతీగ ఒకటి అందరికీ అలవాటు అయిపోయిందమ్మా. అది హార్ట్ ప్రాబ్లం మీద వర్క్ చేసి ఒక అద్భుతమైన మూలికమ్మ. దాని ఆకు కూడా హార్ట్ షేప్లోనే ఉంది, మీరు చూసుకోండి. అదేవిధంగా ఈ తిప్పతీగను గుర్తించడం ఎలా అంటే అమ్మ, కొంతమంది తెలియక అనేక రకాల కషాయాలు తాగుతున్నారు. తిప్పతీగని పేస్ట్ చేసుకుని కూడా నీళ్ళలో కలుపుకొని తాగుతున్నారమ్మ. అలా అక్కర్లేదు. ఈ తిప్పతీగ అనేది పచ్చిది వాడుకుంటేనే మంచిదమ్మ. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఎండిపోయిన దాంట్లో అంత ఉండవు. అంటే ఈ మూలికల్లో పచ్చి వాడుకుని కొన్ని ఉంటాయమ్మా, ఎండబెట్టి వాడుకునే కొన్ని ఉంటాయి, చూర్ణంగా వాడుకునే కొన్ని ఉంటాయి, రకరకాలు అనమాట. కషాయంగా వాడుకునే కొన్ని ఉంటాయి, ఇలాగ అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ తిప్పతీగ అనేది మనం ఇంట్లో చిన్న ముక్క పాతుకున్నా బతికేస్తుందమ్మా. దాన్ని చంపలేము మనం, అంత బాగా పెరుగుతుంది, చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. అందుకనే దాన్ని అమృతలత అన్నారు, అమృతవల్లి కూడా అన్నారు. అమృతం లాంటిది అనమాట హార్ట్కి ప్రత్యేకంగా. అంటే హార్ట్కే కాదనుకోండి, అది డైరెక్ట్గా తినేయొచ్చా? తినడం కాదమ్మా, అదే చెప్తున్నానమ్మా మీకు. అది చిన్న చిన్న ఇంతంత ముక్కలు కొట్టుకోవాలమ్మా. ఆ ముక్కలు కట్ చేసి ముందర దాన్ని గట్టిగా నొక్కి పామితే దాని పైన తెల్లటి పొర ఉంటుందమ్మా, ఒక స్కిన్ లోపల తెల్లగా ఉంటుంది, పైనేమో బ్రౌన్ కలరే ఉంటుంది. దానిని ఇలా లాగేస్తే ఆ చర్మం ఊడొచ్చేస్తుందమ్మా పైది, లోపల డార్క్ గ్రీన్గా ఉంటుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక 3 inches to 6 inches లెంగ్త్ తీసుకున్నామా. దాన్ని మన బాడీ వెయిట్ని బట్టి బిలో 70 kgs ఉన్నవాళ్ళు 3 to 4 inches సరిపోతుందమ్మా. బిలో 70 kgs పైన ఉన్నవాళ్ళు 6 inches 5, 8 అలాగా ఒక 1/2 inch నుంచి పైన ముక్కలు కట్ చేసుకుని అది ఒక 200 ml వాటర్లో వేసేయండి పడుకునేటప్పుడు. ఉదయం లేచాక ఆ ముక్కలు తీసేసి ఆ నీరు తాగితే చాలమ్మా. అంటే జస్ట్ నానబెట్టేసుకొని పొద్దున్నే వడగట్టేసుకొని తాగిస్తే సరిపోతుంది. మీకు హార్ట్ రక్తశుద్ధి అవుతుందమ్మా. ఈ గుండెకి చాలా బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే రక్తశుద్ధి అయిందో మీకు ఆటోమేటిక్గా సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఈ మద్ది, ఈ తిప్పతీగ మద్ది, తెల్ల మద్ది అమ్మ. మళ్ళీ మధ్యలో నల్ల మద్ది, తెల్ల మద్ది 2 రకాలు ఉంటాయి. దీన్ని శ్వేత అర్జున అంటారు, అర్జున అంటారు, అర్జున అంటారు, శ్వేత అర్జున అంటారు, మద్ది చెట్టు అంటారు. ఇది గుండె వ్యాధుల మీద పనిచేసేది ఒక అద్భుతమైన ప్లాంట్. అది ప్లస్ తిప్పతీగ. ఈ రెండాటిని కనుక వాడుకుంటే ఒక 60-70% ఈ గుండె వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉందమ్మా. అందుచేత మీరు ఎవరైనా సరే ఈ చిన్నతనంలో వచ్చేవాళ్ళు కానీ, ఈ కరోనా వ్యాధి అనేది అందరికీ వచ్చింది అంటున్నాం కాబట్టి మనకి తెలుసో తెలియక అది మ్యూటేషన్ అయ్యి అనేక రూపాల్లో మారిపోయింది అనేది నా క్యాల్కులేషన్. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ సీజనే చూసాం మనం, రైనీ సీజన్ కానీ వింటర్లో కానీ ఫీవర్ రావడం, ఫీవర్ వచ్చిన తర్వాత ఒళ్ళంతా దద్దురొచ్చేయడం, ఆ ఫీవర్ అనేది 104, 3-4 days ఉండిపోవటం అమ్మాయి. ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడినా కూడా కంట్రోల్ అవ్వాలి. 4 days మినిమం ఉంది. అది అయిన తర్వాత విపరీతమైన కీళ్ళ నొప్పులు. ఆ కీళ్ళ నొప్పుల వల్ల లెగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. 3 నెలలు 4 నెలలు మంచం పట్టిన వాళ్ళని కూడా చూశాను నేను.
ప్రతి నెలకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ విచిత్రమైన జ్వరం ఎందుకు వచ్చిందమ్మా ఎప్పుడూ లేనిది? అంటే ఈ కరోనా అనే బ్యాక్టీరియానే రకరకాలుగా మ్యూటేషన్ అయ్యి రూపంలో ఎఫెక్ట్ చేస్తూనే ఉంది, ఎఫెక్ట్ చేస్తూనే ఉంది ఇవాళకి కూడా నా లెక్కలో అయితే. అంచేత ఎప్పుడూ రాని ఫీవర్ అమ్మ. 104 ఉండిపోవటం 3 days 4 days. ఆ ఫీవర్ తగ్గాక ఈ గుత్తులు చీలమండలు వాసిపోవడం, ఒళ్ళంతా దద్దురొచ్చేయడం. నొప్పి అంటే మామూలు నొప్పి కాదమ్మా, గోడలు పట్టుకుని నడిచేవారు 2 నెలలు 3 నెలలు, అనేక సార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అంత ఇబ్బంది పెట్టిందమ్మా. దానికి ఎందుకు వస్తుంది అలాగా? బికాజ్ అది మ్యూటేషన్ అయింది కాబట్టి. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే అది కీళ్ళలోకి వెళ్ళిపోతుంది, బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళడం వల్ల ఇలాగా ఎప్పుడైతే రక్తం అనేది చిక్కబడిపోయిందో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారమ్మా. అది మేజర్ ప్రాబ్లం అనేది నా యొక్క ఉద్దేశం అమ్మా. ఓకే. దీని నుంచి విముక్తి పొందాలి అంటే చక్కని ఫార్ములాలు మనం మన ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఇప్పుడు మీకు చెప్పాను. తెల్ల మద్ది యొక్క బార్కు తీసుకుని చిన్న ముక్కలు కొట్టుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకుని ఆ ముక్కలకు సరిపడి బెల్లం కలుపుకున్నమ్మా, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని అలా తాగొచ్చు. లేదు మాత్రగా చేసుకుని కూడా కొంచెం వేడి నీళ్ళతో తాగితే ఇమీడియట్గా మీకు పనిచేస్తుందమ్మా. రెండవది ఏంటంటే తిప్పతీగ జాగ్రత్తగా కట్ చేసుకుని దానిపైన ఏదైతే పొర ఉందో దాన్ని తీసేస్తే అమ్మా శుద్ధి అయిపోయినట్టు అది ఆటోమేటిక్గా. తెల్లమద్ది శుద్ధి చేయక్కర్లేదమ్మా, డైరెక్ట్గా వాడుకోవచ్చు. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి పడుకునేటప్పుడు ఉదయం ఆ నీళ్లు తాగితే లివర్ ప్రాబ్లం తగ్గుతుంది, మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా, రక్తశుద్ధి మీద. ఈ రెండూ కనుక మన ప్రేక్షకులు జాగ్రత్తగా చూసి అవసరమైతే రాసుకుని జాగ్రత్తగా కనుక వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడటానికి అవకాశం ఉందండి. ఓకే. చాలా చక్కగా న్యాచురల్గా హీల్ చేసుకోవచ్చు అండి. తిప్పతీగ అనేది జనరల్గా మనం చాలా ఇళ్లలో విరివిగా దొరుకుతుంది, చాలా ఎక్కువ కాలం కూడా ఉంటుంది, ఎండాకాలం కూడా సర్వైవ్ అవుతుంది కాబట్టి తిప్పతీగని మనం యూజ్ చేయొచ్చు. తెల్ల మద్ది చెట్టు నుంచి వచ్చేది. ఒకవేళ దొరకకపోతే మీరు డాక్టర్ గారినైనా సంప్రదించవచ్చు. ఈ 2 చిట్కాలు పాటించి మన రక్తాన్ని పల్చగా చేసుకోవచ్చు, గుండె జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.